వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. రోజు రోజుకో మలుపు తిరుగుతూ ఇప్పటికి 2 నెలల పైగా ఒక వెబ్ సిరీస్ లాగా సాగుతూ వస్తున్నటువంటి రాజ్ తరుణ్ లావణ్య ఆ ఎపిసోడ్లో అనేక సంచలన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఆ ఎపిసోడ్కి సంబంధించినటువంటి ఒక 3వ వ్యక్తి మస్తాన్ సాయిని ఒక డ్రగ్ కేసులో పోలీసులు అదుపులో తీసుకున్న విషయం మనకు తెలుసు. సో ఇప్పుడు ఆ మస్తాన్ సాయి ఎక్కడున్నారు, అసలు ఈ కేసులో ఏం జరుగుతూ ఉంది, తనకు రాజ్ తరుణ్ కావాలంటూ పోలీసులను ఆశ్రయించినటువంటి లావణ్య కేసుకు సంబంధించి ఇప్పుడు అసలు ఏం జరుగుతూ ఉంది, రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏం చేస్తున్నాడు. సో ఇటీవల తను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ కూడా తీసుకున్న విషయం మనకు తెలుసు. సో తన పరిస్థితి ఏంటి, ఈ కేసుకు సంబంధించి అనేక సంచలన విషయాల్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి విజే శేఖర్ భాష సో ఇప్పుడు మన ముందుంచిపోతున్నటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏమిటి, సో ఈ విషయాలు మనం ఆయన అడిగే తెలుసుకుందాం. శేఖర్ గారు, సో మీరు చూస్తేనేమో ఒక అవిశ్రాంత యోధుడిలాగా గత కొన్ని వారాలుగా మీరు అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి నిజాలు బయటికి రావాలి అన్న ఉద్దేశంతో మీరు ఇవన్నీ కూడా బయట పెడుతున్నానని చెప్పేసి వస్తూ ఉన్నారు. మరోవైపు లావణ్య ఏమో తను ఒక విక్టిమ్ అని చెప్పేసి ఈ కేసుకు సంబంధించి ఆమె తనను విక్టిమ్గా నిరూపించుకోవడానికి తన ప్రయత్నం తను చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లేటెస్ట్గా వేరే కొన్ని ఆడియో టేపులు బయటికి రావటం, కొత్త పాత్రలు బయటికి రావటం, షరీఫ్ అనే ఇంకొక పాత్ర రావటం. సో ఇవన్నీ అంతకుముందు మనం చూసాము. ప్రీతి, ఉదయ్ కూడా వాళ్ళు కూడా తాము లావణ్య బాధితులం అంటూ మీడియా ముందుకు రావటం. సో ఇప్పుడు లేటెస్ట్గా మీ దగ్గర ఉన్న సమాచారం ప్రకారం మస్తాన్ సాయి ఎక్కడున్నారనే విషయం మీకు తెలుసా? మస్తాన్ సాయి ఎక్కడున్నాడు? కృష్ణ జన్మస్థానంలో ఉన్నారు. ఓకే. ఆయన ఇదే కేసులో షరీఫ్ ఏ కేసులో అయితే అరెస్ట్ అయ్యాడో, ఆయన అరెస్ట్ అయిన 4 రోజులకి మస్తాన్ సాయి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు అన్నట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా పోలీసులు గుర్తించి ఈ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి అనే విషయంలో మస్తాన్ సాయి చెప్పాడు అన్నట్టుగా పోలీసులు భావించి మస్తాన్ సాయి మీద జూలై 3న నాకు తెలిసి అప్పటి నుంచి పెట్టారు నిఘా. మరి రీసెంట్గా మస్తాన్ సాయిని తీసుకెళ్ళడం జరిగింది. సో మస్తాన్ సాయి, షరీఫ్ ఇప్పుడు అందరు కూడా అక్కడే ఉన్నారు. మేబీ బెయిల్ అప్లై చేసుకుంటే వాళ్ళు రాగలరేమో. కాకపోతే మస్తాన్ సాయిని A5గా పెట్టడం జరిగింది ఆ కేసులో. జనరల్గా A1, A2, A3 వీళ్ళు మెయిన్ దీంట్లో ఉంటారు అక్యూజ్డ్గా. ఇంకా A5, A6 అనేవాళ్ళు ఏదో వాళ్ళకి సపోర్టింగ్ రోల్స్లో ఏదో ఇప్పుడు వాడు పొడవబోతుంటే కత్తి అందించావు, లేకపోతే కత్తికి ఏదైనా సహకారం ఏదో చేసావనే కోణంలో ప్రధాన నిందులకు సహకరించారు అని కరెక్ట్గా చెప్పారు. సో ఆ కోణంలో ఈయన్ని ఇప్పుడు పెట్టడం జరిగింది. అది కూడా అదృష్టమో లేకపోతే ఎలా జరిగిందో తెలియదు. లావణ్య గురించి ఆయన కన్ఫెషన్ మొత్తం చెప్పిన నెక్స్ట్ రోజే ఆయన అరెస్ట్ అవ్వడం అనేది పాయింట్ ఆఫ్ డిస్కషన్ అయింది. అవును. సరే, మీరు ఇందాక మాట్లాడుతూ అవిశ్రాంత యోధుడిగా అన్నారు కదా, చేసి ఇంకా నాకు కూడా విశ్రాంతి తీసుకుందాం, వరుస పెట్టి 4 రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 15 రక్షాబంధన్ ఇవన్నీ వచ్చాయి కదా, ఇంట్లో కూడా ఏదో ఫంక్షన్లు ఇవన్నీ ఉన్నాయి, ఉండట్లేదు విశ్రాంతిగా. యాక్చువల్గా ఈ 2-3 రోజులు కాస్త గ్యాప్ వచ్చిందంటే ఎందుకు గ్యాప్ వచ్చింది అని కూడా అది కూడా ఒక టాపిక్ లాగా ఇంకేంటి నెక్స్ట్ ఏంటి. సరే, నేను యాక్చువల్గా తర్వాత ఏం చేసింది, ఆవిడ వచ్చింది బయటికి నిన్న. సరే, ఎవరో ఆ అమ్మాయి ఏదో వీడియో పెట్టింది, సంయుక్త అనే అమ్మాయి ఏదో ముసుగు కట్టుకుని ఒక వీడియో పెట్టింది. పెట్టగా అదేదో రాజ్ తరుణ్ క్యారెక్టర్ కి సంబంధించే ఉంది అది కూడా. కాకపోతే మనం అందరం కూడా ముందు వెనక చూసుకోకుండా వెళ్ళి మాట్లాడేసాం ఆవిడ రాజ్ తరుణ్ గురించి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆ వీడియోలో ఎక్కడ కూడా రాజ్ తరుణ్ పేరు కానీ లావణ్య పేరు కానీ ఏమీ లేదు. ఏదో ఒక హీరో గురించి వింటున్నాం, ఆ హీరో గురించి అది ఇది అని చెప్పి. అంటే అప్పుడు లావణ్య ఏదైతే మాట్లాడిందో ఆ టేపుల్లో ఇట్లా నాకు ఒక మగాడు కావాలి అని చెప్పి టేపుల్లో, అందులో ఎవరున్నారు, రాజ్ తరుణ్ ఉన్నాడు కాబట్టి అది రాజ్ తరుణ్ ఉద్దేశించి మాట్లాడింది అన్నట్టుగా అదే. అలా మనం అన్వయించుకోవడంలో తప్పులేదు. కొన్నిసార్లు ఇలాగే మాట్లాడాల్సి వస్తుంది, అశ్వత్థామ తహ్కుంజరహ అన్నట్టు. సో డైరెక్ట్గా సబ్జెక్ట్ గురించి మాట్లాడకుండా ఇండైరెక్ట్గా వాళ్ళని తెలిసేట్టుగా మాట్లాడడం అనేది ఒక రకమైన ఇది. అదొక ఏదైనా కానీ
బట్ దాంట్లో ఆవిడ బయటకు వచ్చి, లావణ్య బయటకు వచ్చి ఏదో చెప్తుంది. అసలు వాళ్ళెవరు, రాజు గురించి చెప్పడానికి, రాజుకి నాకు సంబంధం, ఇదన్నీ మాట్లాడుకుంటూ వచ్చిన తర్వాత సరే నన్ను కూడా ఏదో 2-3 తిట్లు తిట్టింది. అది అయిపోయిన తర్వాత ఆవిడ చెప్పిన ప్రధానమైన 2 పాయింట్లు, సరే మీకు అఫైర్లు ఉన్నాయి కదా మస్తాన్ సాయి తోటి, చింటూ తోటి అనే ఆ యాంకర్ అడిగినప్పుడు లేవు అని డైరెక్ట్గా చెప్పకుండా, ఎందుకంటే కళ్ళ ముందు కనబడుతుంది, ఇంకా అందరూ నానా రకాలుగా మనం కామెంట్లు చూస్తున్నాం, లేవు అని చెప్పకుండా ఒకవేళ ఉంటే మరి రాజు తరుణ్ ఇన్నేళ్ళు నన్ను ఎందుకు ఇక్కడ 10 ఏళ్ళలో, లేకపోతే ఆవిడ లెక్క ప్రకారం ఆవిడ చెప్పేది ఎందుకు ఇంట్లో ఉండనిచ్చాడు, అండ్ అలాగే వాళ్ళ అమ్మ నాన్న మా అమ్మ నాన్న కలిసి నన్ను తీసుకెళ్ళింది మీరు చూడలేదా, సో మీకు అవి కనిపించట్లేదా అని అడిగింది. సో మరి పాపం 2-3 రోజులు గ్యాప్ తర్వాత వచ్చి ఆవిడ అడిగిన తర్వాత మనము సమాధానం చెప్పాలి కదా, దానికి అవసరం లేదనుకున్నాను. బట్ ఈ రికార్డు కూడా బయట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరు ఇప్పుడు షరీఫ్ ఎవరైతే ఉన్నాడో, ఎక్కడ ఈ షరీఫ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, సుభాని హోటల్ ఉంది కదా గుంటూరులో, అది వాళ్ళ వంశపారంపర్యంగా నడుపుతున్నారు వాళ్ళ హోటల్. ఈ అబ్బాయి అండ్ ఇంకొక వీళ్ళ బ్రదర్ కూడా ఎవరో ఉంటారు అనుకుంటా, వీళ్ళందరూ మస్తాన్ సాయికి మంచి దోస్తులు. సుభాని హోటల్ వీళ్ళదేనా? వాళ్ళదే. షరీఫ్ వాళ్ళది. ఓకే. గుంటూరులో మస్తాన్ సాయి వాళ్ళకి ఒక దర్గా, ఆ దర్గాకి సంబంధించి ధర్మకర్త వాళ్ళ అన్న. సో గుంటూరులో వీళ్ళందరూ ఫ్రెండ్స్, చిన్నప్పటి నుంచి మంచి థిక్ ఫ్రెండ్స్, 30-40 ఏళ్ళ నుంచి వాళ్ళ ఫ్యామిలీలు అక్కడే. సో ఎప్పుడైతే లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో మస్తాన్ సాయి మీద ఈవిడ పట్టాభిపురంలో లావణ్య కేసు పెట్టిందో, రేపు, అటెంప్ట్ మర్డర్, ఇవన్నీ కూడా, ఆయన సరే బెయిల్ వచ్చేదాకా తప్పించుకుందాం, బెయిల్ వచ్చిన తర్వాత పోలీసులకి వెళ్ళి కనబడదాం అన్నట్టుగా ఆయన తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈవిడ ఆయన ఎట్లాగైనా పట్టించాలని చెప్పి ఈయన లొకేషన్లు చెప్పి పోలీసులు ఇదిగో ఎక్కడ నడబట్టుకోండి అని పోలీసులని ఉసుగొలుపుతుంది. ఆ టైంలో బేసికల్లీ ఈవిడ తప్పుడు కేసుని ఈవిడే చెప్పింది మొన్నే మీడియా ముఖంగా వచ్చి. మళ్ళీ మస్తాన్ సాయి ఎప్పుడైతే బయట పెట్టాడో ఈ విషయాలన్నీ కూడా లేదు అది తప్పుడు కేసు కాదు, నిజంగానే వాడు అదంతా చేశాడని చెప్పి మళ్ళీ అంటే నరం లేని నాలుగు ఇట్టగానే తిరుగుతుంది అనమాట. ఒకరోజు ఒక మాట. అయితే నిజంగానే అది తప్పుడు కేసు అన్నట్టుగానే మనం చూడాలి. ఎందుకంటే మస్తాన్ సాయితో క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. ఆవిడ నా గుండె కాలుతోటి. మరి మీ ఇద్దరి మధ్య అంత బంధం ఉన్నప్పుడు దాన్ని రేపని ఎలా అంటాం? అదే కొట్టుకున్నారనే మాట వాస్తవం అయి ఉండొచ్చు. ఎందుకంటే ఈవిడికి దెబ్బలు ఉన్నాయి, ఆయన కూడా ఏదో అమ్మని నాన్నని తిడితే తట్టుకోలేక దెబ్బేశాడు, కొట్టాడని కంప్లైంట్ పెట్టు, అది తప్పలేదు. కానీ రేపు, అటెంప్ట్ మర్డరు ఇలాంటివన్నీ పెట్టి అతన్ని గట్టిగా చట్టం బంధంలో ఇరికిచ్చింది. సో అతని వీళ్ళు చెడ్డి బడ్డీలు కదా, వీళ్ళు ఏం చేశారు, పాపం మన దోస్తు గారిని ఎట్టగైనా రక్షించాలరా అని చెప్పి ఈ అమ్మాయితో 2-3 రాయబారాలు జరిపితే వీళ్ళని అంటే సపోర్ట్ చేస్తున్నారా మీరు అని చెప్పి వీళ్ళ మీద కూడా కేసు పెట్టిందంట. అంటే మనకు కొంచెం స్థానికంగా మనం మన వాడిని కాపాడుకోవాలనేది వాళ్ళకు ఉంటుంది కదా లోకల్గా ఉండే వాళ్ళకి. ఎందుకంటే పాపం పరుగుల ఫ్యామిలీ ఇప్పుడు బజారు పడిందంటే వాళ్ళందరూ ఊరేసుకొని రావాలి, ఇట్లాంటివన్నీ వాళ్ళు అనుకోని. సో ఏం చేశారు, ఆ అమ్మాయితో మాట్లాడితే ఆ అమ్మాయి వినే టైప్లో కనిపించట్లా. సరే వాళ్ళ నాన్న వాళ్ళతో అయినా వెళ్ళి మాట్లాడదాం అని చెప్పి ఇక్కడ పటాన్ చెరువు దగ్గర ఇస్నాపూర్ ఉంది కదా, అవును, అక్కడ ఆయనది ఒక చిన్న బడ్డీ కొట్టు ఉంటుంది వీళ్ళ నాన్నది. ఆ బడ్డీ కొట్టు దాని పక్కనే వాళ్ళ ఇల్లు కూడా ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి యాక్చువల్గా అంటే ఆయనకు నాతో మాట్లాడేటప్పుడు మాది మేము వ్యాపారం చేస్తూ బిజినెస్ చేస్తుంటానని చెప్పారు. అది వ్యాపారం, అది కూడా ఓకే, బడ్డీ కొట్టు వ్యాపారం. ఓకే. సో అక్కడికి వెళ్ళి వాళ్ళని ఎంక్వైరీ చేసి కనుక్కొని వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చొని వాళ్ళ నాన్నగారితో మాటలు మొదలెట్టారు. సార్ ఇట్లా మాది గుంటూరు, మేము మస్తాన్ సాయి అంటే ఎవడు మస్తాన్ సాయి, ఎవడు షరీఫ్ నాకేం తెలుసు అంటే, లేదండి వినండి అని చెప్పి వాళ్ళ అమ్మాయి వీళ్ళకి పంపించిన ఆడియో రికార్డ్స్ ఇవన్నీ కూడాను ప్లే చేసి మీ అమ్మాయి మాకు తెలుసు అని చెప్పి వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అప్పటికీ ఈయన అడుగుతాడు, ఒకసారి ఫోన్ చేయండి అన్నట్టుగా. సో అప్పుడు ఈ షరీఫ్ని అడుగుతాడు, అంటే కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, ఎవడో వచ్చి మాట్లాడేస్తున్నాడు నా కూతురు గురించి అని కాకుండా ఆయన అడుగుతాడు. సరే ఉండండి అంకుల్ నేను ఫోన్ చేస్తానని చెప్పి ఆ షరీఫ్ ఈ అమ్మాయికి ఫోన్ చేశాడు ఆన్ ద స్పాట్ లావణ్యకి. చేసినప్పుడు ఆ అమ్మాయి అయితే షరీఫ్ చెప్పు షరీఫ్ అని మాట్లాడడం. ఆ మాటల్లో ఆవిడ తన గురించి అదే ఎందుకు కేసు పెట్టావు, మస్తాన్ సాయిని ఎందుకు వేధిస్తున్నావు, అతనికి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అతని జీవితం ఎందుకు నాశనం చేస్తావు, అతని పెళ్ళాన్ని వదిలేయాలంట, ఫ్యామిలీని వదిలేయాలంట, వచ్చి డైవర్స్ తీసుకుని ఈవిడతో ఉండాలంట. సో ఇదంతా ఈ కన్వర్జేషన్ అంతా దాంట్లో అది విన్నప్పుడు మరి రాజ్ తరుణ్తో ఉన్నావు కదా ఇన్నాళ్ళు, రాజ్ తరుణ్తో ఉన్నప్పుడు వీడెందుకు కావాలి అని అడిగితే రాజ్ తరుణ్ ఏంటి, రాజ్ తరుణ్ అన్నయ్య లెక్క, తమ్ముడు లెక్క. ఇలా అతను బెదిరి ఇంకొకసారి నువ్వు ఇట్లా రాజ్ తరుణ్తో నాకు ఇట్లా మాట్లాడంటే మంచిగా ఉండదు షరీఫ్ అని చెప్పి అతను కూడా వార్నింగ్ చేసి
ఓకే. అతని మీద కూడా పోలీస్ కేసులు పెట్టింది షీ టీంలో. ఉమ్. చింటూ మీద పెట్టి, మస్తాన్ సాయి మీద పెట్టి. ఎందుకంటే చింటూ కూడా ఏదో అంటే రకంగా సేవ్ చేద్దాం అనుకున్నాడు మస్తాన్ సాయిని. రాజ్ తరుణ్కి తనకు ఉన్నటువంటి బంధం గురించి ఆమె ఇలా మాట్లాడిందనే విషయం ఎట్లా, అది దానికి ఏమైనా ప్రూఫ్ అదిగో అది మీకు వినిపిస్తా. విషయాలు మీకు తెలియదు. అది గుంటూరులో అమ్మాయి రేప్ కేసు పెట్టింది అబ్బాయి మీద, సాయి అనే అబ్బాయి మీద. అలా టెస్ట్లు ఏమి ఇవ్వకుండా పరిగెత్తుకుంటూ వచ్చేసింది మళ్ళీ హైదరాబాద్. ఏం చేస్తారు తను? డ్యూటీ ఏం చేస్తారు? సాఫ్ట్వేర్ అండి, సాఫ్ట్వేర్ కంపెనీ వెళ్ళింది. ఎవరిది? సాయి అనే అబ్బాయి వాళ్ళది. ఓకే. లావణ్యతో ఎలా పరిచయం? గోవాలో. ఎవరు? వినండి ప్రశాంత్. మీరు వింటారా? సో ఎలా పరిచయం ఏంటని అడుగుతున్నాడు. గుంటూరులో రేప్ కేసు పెట్టేసి మెడికల్ టెస్ట్ కూడా ఇవ్వకుండా వచ్చేసింది. అదే. అతని హిడెన్ ఫోల్డర్ లో 850 ఉన్నాయి. అతను ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలతో తిరిగాడు, ఎంతమంది అమ్మాయిలతో ఏం చేశాడు. సరే నాకు ఒకటి అర్థం కాదు అంకుల్. అబ్బాయి తిరుగుతాడు. ఏ అబ్బాయి? సాయి అనే అబ్బాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మగోడు కాబట్టి అనుకుందాం. అవునవును. ఒక అబ్బాయి ఓకే, తన పర్సనల్ లైఫ్ తంది. ఈ అమ్మాయి వెళ్ళి తన ట్యాబ్ లో ఉన్న వీడియోలు తీసుకొని నేను మీడియాకి ఇస్తాను, నువ్వు ఎలాంటి వాడు నేను మీడియాకి చెప్తానంటే ఇంతగా కాదమ్మా. ఇప్పుడు ఎవడు తప్పు చేసిండో మనకి తెలియదు, నీకు తెలియదు, నాకు తెలియదు. బట్ ఇంతకాడికి ఎందుకు వచ్చింది అసలు మ్యాటర్? అదేగా మాకు అర్థం కూడా. ఏం కావాలంటే పెళ్లి కావాలంటారు సాయితో. సాయితోటి పెళ్లి కావాలంట. మరి ఇది రాస్తుండంటే మా అన్న, మా తమ్ముడు. అదే అండి. ఇప్పుడు ఏం చేయాలి? తనేమో మీకు చెప్పాకండి ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంది ఇలాగ నాకు. సో ఫస్ట్ ఆవిడ వాయిస్ ఏదైతే ఉందో 850 ఫోటోలు ఉన్నాయి, వేరే అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఏదైతే చెప్పిందో అది ఒక ఆడియో రికార్డ్. ఓకే. అది వీళ్ళతో పాటు చాలా మందికి పంపించింది, పోలీసులకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికి పంపించింది. వీడు ఇట్లా కామాంధుడు, వీడిని శిక్షించండి అని చెప్పి. సాయి గురించి, మస్తాన్ సాయి 800 కాదు 1000 మంది ఎఫ్ఐఆర్లు పెట్టుకున్నా కూడా వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే తీసుకోవాలి తప్ప ఈవిడ చెప్తే వాళ్ళతో వెళ్తావు అని చెప్పి ఎట్లా తీసుకుంటారు? రైట్. అదే అడుగుతున్నాడు అబ్బాయి. వాళ్ళు వచ్చి అడగారు కదా. ఆ 800 ఫోటోలు ఉన్నాయి అంతే. బేసికలీ 800 ఫోటోలు యాక్చువల్గా ఇద్దరు అట. ఒకలా వాళ్ళ మిసెస్తో ఉన్న ఫోటోలు కొన్ని, తర్వాత వాళ్ళు ఏదో సపరేట్ అయిపోయారు, ఏదో అయిపోయిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, ఆ అమ్మాయితో ఉన్న ఫోటోలు కొన్ని. ఓకే. సో ఇవన్నీ ఆయన ఫోన్లో నుంచి తీసుకొని వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తాం. ఇలాగ నాకు ఇలా జరిగింది, ఇలా జరిగింది. అబ్బాయి 850. వాళ్ళ ఫాదరు గుంటూరు ధర్మకర్త, మస్తాన్ దర్గా తెలుసు, కాళీ మస్తాన్ బాబా దర్గా, అది దాని ధర్మకర్త ఆయన వాళ్ళ ఫాదర్ గారు. అది తల తీసినట్టుంది వాళ్ళకి. షరీఫ్ అంటే మన లావణ్యకి తెలుసా? ఎందుకు తెలియదు అంకుల్? నేను కాల్ చేస్తా, వింటారా? రేపు ఏం కాదు. హలో 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 అన్విక. సరే చెప్పు సరే. అన్విక అంటే ఎవరు అనుకున్నారు? లావణ్యకి ఇంకో పేరు అన్విక అనమాట. సరే చెప్పు సరే. అన్విక ఏంటి అన్విక వాయిస్ క్లిప్ ఏంటి? పొద్దున ఒక ఇష్యూ అయిన ఉండే కదా సరే. ఏమైంది పొద్దున? అదే అసలు ఏం కావాలని మీకు అసలు నాకు అర్థం కావట్లేదు. నాకు ఫస్ట్ సాయినే వచ్చి అటెండ్ అవ్వమను సరే. ఎందుకు దాక్కుని తిరుగుతున్నాడు? దాక్కుని తిరుగుతూ ఎలా వచ్చింది సార్? అదే ఇప్పుడు సాయి దగ్గర నుండి ఏం కావాలి నీకు చెప్పు నార్మల్ గా. అతన్నే అడుగు, ఏం చేస్తే న్యాయం వస్తుందో. మరి రాస్తున్నాడు కదా, మరి రాస్తున్నావు. రాస్తారేంటి? మేము ఒక ఇంట్లో ఉంటున్నాము, అదే నిజం, అదే తెలుసు అందరికి. ఇక్కడ పాయింట్ టు బి నోటెడ్ యువర్ ఆనర్. మరి రాజ్ తరుణ్ ఉన్నాడు కదా, సాయి ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అంటే, రాజ్ తరుణ్ ఏంటి, మేము ఒక ఇంట్లో ఉంటాం అంతే తప్ప మాకేం సంబంధం లేదు. రాజ్ తరుణ్ ఎక్కడో 3rd ఫ్లోర్లో ఉంటాడు, నేను 10th ఫ్లోర్లో ఉంటాడు, మా ఇద్దరికి ఆ సంబంధం లేదు అని ఈయన బెదిరిస్తుంది. మాత్రం ఇంకా నువ్వు ఇప్పుడు ఇలాగే మాట్లాడితే సరే. అదే మళ్ళీ నా మీద కేసు పెట్టావు ఆల్రెడీ, రేప్ కేసు. షరీఫ్ మస్తాన్ వచ్చిందో అదే నంబర్ కి కాల్ చేసి అడుగు. సరే సర్లేదు ఇంకా జాగ్రత్త. ఓకే, నువ్వు కూడా జాగ్రత్త సరే. అదేందండి ఇంకా చాలా అండి. నా మీద తన్ని చింటూ అనే వ్యక్తి మోసం చేశారు, రేపు చేశారు, ఇలా చంపడానికి చూస్తున్నాను కేసు పెట్టి. వాళ్ళు అర్థం చేసుకున్నారు పోలీసు వాళ్ళు, ఈ అమ్మాయి ఇలాగే కేసులు పెడతా ఉంటుంది అని. షీ టీంలోకి వెళ్ళాము, నన్ను కోసారు, వీళ్ళు ముగ్గురు పారిపోతున్నారు కూడా వదిలేసి ఇలా సిగరెట్తో కాల్చారని చెప్పి దెబ్బలు చూపియమ్మ అంటే దెబ్బలు లేవు, తొందరపడి అని చెప్పి నాకు వచ్చేసాను. ఎందుకంటే అమ్మా ఏదైనా జరిగితే ఆ సాయి అనే వ్యక్తి సో ఇక్కడ అంటే ఇక్కడ వచ్చేటప్పటికి మళ్ళీ రాజ్ తరుణ్ ఏంటి అసలు అంటే అదే
ఒక ఇంట్లో ఉంటున్నాం కానీ వీళ్ళు ఎందుకు వచ్చారంటే, అమ్మ మీరైనా వచ్చి పోలీసుల ముందుకు వచ్చి ఈ అమ్మాయికి సాయికి ఇదేం లేదు, రాజ్ తరుణ్తో ఉంటుంది ఈ అమ్మాయిని మీరు చెప్తే అక్కడ కేసు ఇదైపోతుంది అని వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి అడిగితే వీళ్ళు ఏమన్నా మేమేం చేయగలము, అది మమ్మల్ని చంపేస్తుంది మేము ఏమన్నా చెప్పినా కూడాను. అయినా మేము వాళ్ళ అమ్మ నాన్న మేము ఒకసారి కలిసినప్పుడు పెళ్లి చేసుకోమని అడిగాము వీళ్ళని, నేను చేసుకోను అంది ఈఎంఐ అందంట. ఎవరిని స్థాయితోట మస్తాన్ సాయినా లేకపోతే రాజ్ తరుణ్ని. ఇప్పుడు ఈ లావణ్య వాళ్ళ అమ్మ నాన్న రాజ్ తరుణ్ వాళ్ళ అమ్మ నాన్న ఒకసారి కలిశారు ఏదో ఫంక్షన్, అదేదో వీడియో కూడా చూపిస్తుంది కదా ఇప్పుడు. అవును. అలా చూపించినప్పుడు బాగుందమ్మా, చక్కగా ముచ్చటగా ఉన్నారు, చక్కగా పెళ్లి చేసుకోవచ్చు కదా అని చెప్పి అడిగారంట. అడిగినప్పుడు ఈవిడ చెప్పిన మాట నేను పెళ్లి చేసుకోను అని ఈవిడ అన్నమాట వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఉంది, ఇదే రికార్డులు. ఓకే, వాళ్ళ అమ్మ చెప్పింది. సో ఇంతకు మించి సాక్ష్యం ఏంటి? లావణ్య వాళ్ళ అమ్మే చెప్పింది. సో రాజ్ తరుణ్తో ఉన్నా కూడా రిలేషన్ కూడా ఆవిడకి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఓకే, మస్తాన్ సాయితో అప్పుడే స్టార్ట్ అయినా కూడా మస్తాన్ సాయిని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది ఈవిడికి. ఎంతవరకు వెళ్ళిపోయింది? మస్తాన్ సాయికి పెళ్ళయి పిల్లలు ఉన్నా కూడా వాళ్ళని వదిలించి, సరే మస్తాన్ సాయికి భార్యతో ఏదో కొంచెం మనస్పర్ధలు ఉండే ఏదో దూరంగా ఉన్నారు. మస్తాన్ సాయికి అప్పట్లో వేరే గర్ల్ ఫ్రెండ్ ఉండింది. ఆ గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలించి ఆ అమ్మాయిని మస్తాన్ సాయి దగ్గర ఫోన్ నిద్రపోతున్నప్పుడు ఎప్పుడో తీసుకొని ఆయన ఫోటోలన్నీ కూడా కాపీ చేసుకొని, వాళ్ళ ఆవిడ ఫోటోలు అండ్ అలాగే ఈ గర్ల్ ఫ్రెండ్ ఫోటోలు అన్నీ కాపీ చేసుకొని వాళ్ళిద్దరి పేరెంట్స్కి పెట్టి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళందరినీ ఇక్కడి నుంచి ఇతని జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి వాళ్ళు. ఈమెతోనే ఉండాలి. రోజు వచ్చి ఈవిడతో కాపురం చేయకపోతే బ్లాక్మెయిల్ అంట. కాపురం చేయాలి, రోజు వచ్చి మస్తాన్ సాయి ఏదేదో అటెండెన్స్ వేయించుకున్నట్టు వచ్చి కాపురం చేయకపోతే వాళ్ళ నాన్నకు ఫోన్లు వెళ్ళిపోతాయంట. ఫోన్లు వెళ్ళిపోయి అంటే దీంట్లో షరీఫ్ చెప్తారన్నమాట. ఓకే, ఫోన్లు చేసి మీ దర్గా ముందు ఈ ఫోటోలన్నీ బయట పెడతా, మీ పరువు ప్రజారికి ఇరుస్తా, మీ దర్గా ముయిపించేస్తా అని వాళ్ళ ఫాదర్ని కూడా బెదిరించింది. సో ఇంత బెదిరించి మస్తాన్ సాయిని బలవంతంగా అట్టే పెట్టుకుంది. మస్తాన్ సాయికి వేరే ఆప్షన్ లేదు. అమ్మాయితో కలవకూడదు, భార్యతో కలవకూడదు, పిల్లలు వదిలేయాలి, డైవర్స్ ఇచ్చేయాలి, ఈ అమ్మాయితో ఉండాలి, రోజు వచ్చి బలవంతంగా అప్పటిదాకా సంసారం చేస్తూ ఉండాలి. తేడా వచ్చిందంటే బెదిరింపులు. ఇది ఏమంటారు దీన్ని లిటరల్లీ బ్లాక్మెయిల్ చేసి, ఇప్పుడు మగాడిని ఆడవాళ్ళు రేపు చేయలేరు ఫిజికల్గా, కానీ ఇది అట్లాంటిదే కదా. నీ మీద కత్తి పెట్టో లేకపోతే బ్లాక్మెయిల్ చేసో బలవంతంగా చేయించుకోవడం కదా ఇది. సో ఎంత నరకం ఒక అబ్బాయికి. ఇష్టం లేకపోయినా కూడా చచ్చినట్టు ఉండాల్సి వచ్చిన పరిస్థితి మస్తాన్ సాయికి ఇప్పుడు కల్పించింది. అని చెప్పి నవ్వుతూ ఆ కాల్లో కూడా మీరు గమనించండి, ఇంతకుముందు నా గుండెకాయ నీ గుండెకాయ కాల్లో నేను నీకు నచ్చలేదు కదా అని అడుగుతుంది. మనోడు ఏదో కవర్ చేసుకుంటూ నీ గుండె మీద చేసుకొని చెప్పు అది అని చెప్పి. సో బేసికలీ ఇవిడికి ఎక్కడో డౌట్ ఉంది, ఎందుకంటే ఇంత బలవంతంగా అట్టే పెట్టుకున్నాను కదా, నీకు నచ్చలేదు కదా అంటే మూసుకొని నచ్చామని చెప్పాలి. అదే చెప్పాడు మస్తాన్ సాయి కూడా తన కన్ఫెషన్లో. కరెక్ట్. కానీ ఇక్కడ అర్థం కాని విషయం, అసలు కేసు ఎందుకు పెట్టాలి మరి అట్లాంటప్పుడు, అంత ఇదిగా ఉన్నప్పుడు ఈ అబ్బాయి మీద? మరి ఎట్లా దారికి తెచ్చుకుంటావు నువ్వు? పెళ్లి చేసుకోవాలి, 10 కోట్లు అడిగింది, చూశారు కదా. అవును, 10 కోట్ల నుంచి 2 కోట్లకి ఏదో వచ్చింది ఆ సెటిల్మెంట్ అంతా కూడా. కాల్ విన్నారు మీరు సిఐ గారితో? సో డబ్బులు కావాలి, మనిషి కావాలి, ఆడ ఫ్యామిలీని సర్వనాశనం చేయాలి, పిల్లల్ని వదిలేయాలి, ఆడు చచ్చిపోయినా పర్లేదు, ఊరేసుకొని చస్తే చావని, నా డిమాండ్లు నావి. అతను ఊరేసుకున్నాడు, ఇవన్నీ తట్టుకోలేక పాపం. ఎవరు? మస్తాన్ సాయి. ఎప్పుడు? అయ్యో మీరు చూడలేదా? ఊరేసుకొని పైనుంచి పడిపోతే అది తెగి గడ్డం పగిలిపోయి మొత్తం ఇంతలా వాచిపోతే హాస్పిటల్ తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయించారు. ఆ ఊరేసుకునే టైంలో కూడా లాస్ట్ ఏదో మెసేజ్ పెట్టాడు ఈ అమ్మాయికి అలాగే చింటూకి, వీళ్ళందరూ ఇది కాబట్టి బ్యాచ్లో ఉన్న వాళ్ళకి, నేను బాయ్ నేను తెలుసో తెలియకో నా జీవితంలో ఇట్లా నోట్ కూడా ఉంది, మీరు చదవలేదు అది? అంటే తప్పు చేశాను అంటే నా వల్ల ఒక తప్పు జరిగింది అన్నట్టుగానా? తప్పు జరిగిందని కాదు, ఏదో నేను డీజే నేర్చుకుంటుంది, ఒక మంచి మ్యూజిక్ ప్లాట్ఫామ్ మీద ఏదో తీసుకొద్దామని చెప్పి అలా పరిచయం చేసుకుంటే నా జీవితంలోకి చిల్లర వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నా జీవితాన్ని ఇట్లా చేసింది. నా కొడుకు భవిష్యత్తు ఏమైపోతుందో నాకు అర్థం కావట్లేదు, ఇవాళ తలెత్తుకునే పరిస్థితి లేదు, గుంటూరు అంతా నన్ను ఒక రేపిస్ట్ లాగా చూస్తున్నారు, మా ఫ్యామిలీలో పరుగు పోయింది, మా ఇంట్లో పరుగు పోయింది, నాకు ఇంకా బతికి నేనేం సాధించాలి అని చెప్పి అన్నీ చెప్పి ఊరేసుకున్నాడు. అది మెసేజ్ పెట్టేటప్పటికి వీళ్ళు ఫోన్ చేశారు వెంటనే, సాయి ఎక్కడున్నావు సాయి అంటే వాడు ఇంకా ఫోన్ అప్పుడు పెట్టేసి పక్కన పెట్టేశాడు, వీడియో ఆన్ చేసాడు ఏదో మొత్తానికి.
అరుస్తున్నాడు, ఏం లేదు, ఇతను సైలెంట్. సౌండ్లు వినబడుతున్నా అని వస్తుంది, దబ్బని పడ్డాడు, పగిలిపోయింది. ఇంకా అప్పుడు కూడా ఏమో ఇంత జరుగుతున్నా కూడా నేను వచ్చానని చెప్పు, నేను బయట ఉన్నానని చెప్పు అంటుంది తప్ప, ఆపు సాయి, ఇంకా నేను ఇదేం అతను కాపాడే ప్రయత్నం ఏం చేయలేదు. మీరు అది వినిపిస్తా మీకు, వినండి. ఎంత అసలు ఆ కాన్వర్జేషన్ వింటేనే పాపం. సో ఆల్రెడీ ఇలాంటి పనే చేసి, ఇది ఎప్పుడు జరిగింది అసలు? 2023 మేబీ ఏప్రిల్ కేసు పెట్టిన తర్వాత. కేసు పెట్టిన తర్వాత ఇంకా కేసు పెడితే ఊళ్ళో పరుగు పోయి ఈయన ఒక రేపిస్ట్ లాగా అక్కడక్కడ న్యూస్లో అవన్నీ కూడా వేస్తే, దానికి తోడు పోలీసులు అందరూ ఏదో దొంగను ఎత్తుకుతున్నట్టయితే అక్కడెక్కడ తప్పించుకుని తిరిగి ఆఖరికి ప్లాట్ఫామ్ల మీద కూడా పడుకునే స్టేజ్కి వెళ్ళిపోయి, ఏంటి నా బతుకు ఇంత దరిద్రంగా అయిపోయింది అని చెప్పి తట్టుకోలేక, ఆ హ్యూమిలియేషన్ తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకోవడానికి ట్రై చేశాడు. అదృష్టవశాత్తు బతికాడు. మరి ఇప్పుడు మొన్న పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతను వరలక్ష్మి టిఫిన్ సెంటర్ డ్రగ్ కేసులో యాక్చువల్గా అసలు వాళ్ళకి డ్రగ్స్ సప్లై చేసిందే ఇతనున్నట్టుగా ఎందుకు వచ్చిందే? అస్సలు కాదు, ఎందుకంటే అది ఎవరో ఊరికే మాట స్పెక్యులేట్ చేసిందేనా ఊరికే? A11 A12 ఇప్పుడు జనరల్గా నేను చెప్తున్నా కదా, A1 A2 A3 A4 వీళ్ళు మెయిన్ కాదు చూస్తే, దాంట్లో వీళ్ళ పేరు లేదు, దాంట్లో లావణ్య పేరు కూడా లేదు. అప్పుడు వీళ్ళని జస్ట్ ఓన్లీ కన్జ్యూమర్స్గా, అంటే డ్రగ్స్ తీసుకున్నారు మీరు, అవును, సో డ్రగ్స్ ఒక వార్నింగ్ లాగా అది ఫస్ట్. దాంట్లో ఈయనగా సప్లై చేసిన, ఈయనకి ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఈయన ఉన్న 100 కోట్ల ఆస్తికి ఈయన సప్లై చేయాల్సిన కర్మ ఉండదు ఈయనకి. పెడ్లర్ కాదు ఈయన కన్జ్యూమర్గానే. ఒకవేళ ఎక్కువ తీసుకున్నా కూడా ఈయన ఏంటి వీళ్ళందరికీ పంచడానికి, ఈ బ్యాచ్ ఎవరైతే ఉందో, ఈ లావణ్య ఇంకా వీళ్ళు ఉన్నారు కదా తదితరులు, సో వీళ్ళు కలిసి అంటే ఆ రోజు జరిగిందంతా ఇది ఇప్పుడు దాకా అతన్ని అదుపులో తీసుకున్న తర్వాత జరిగిందంతా ఒక హైదరాబాద్ తీసుకున్నది వేరే కేసులో, వరలక్ష్మి కేసులో. అది ఎప్పుడో అప్పుడు ఆయన పిలిచారు, వార్నింగ్ ఏదో ఇచ్చారు, అయింది. బట్ అదే టైంలో ఈ లావణ్యని పిలిస్తే వెళ్ళాల, 2 సార్లు పిలిచినా వెళ్ళకుండా వాళ్ళనే తిట్టి ఏదంతా చేస్తే, అప్పుడు నిఘా వేసినప్పుడు నెక్స్ట్ టైం ఆవిడ ఎక్కడ దొరుకుతుందా అని చెప్పి చూసినప్పుడు ఆ ఢిల్లీ నుంచి సికింద్రాబాద్ వస్తున్న రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు కదా. అదే అప్పుడు ఆవిడ బ్యాగ్లో మామూలుగా దీనికోసం పట్టుకుంటే దాంట్లో మెత్త కూడా దొరికింది, ఇంకా రెడీగా అనుమానిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ప్రూఫ్ కూడా దొరికింది. అందుకని ఇంకా నన్ను అసలు ఎప్పుడు పోలీసులు మొన్న ఇటీవల మీడియాలో మాట్లాడినప్పుడు కూడా నేను అసలు ఎప్పుడు తీసుకోలేదు, నేను అమ్మలేదు అని చెప్పేసి గట్టిగా చెప్తున్నారు. ఆమె అమ్మలేదు అనే, అమ్మిందో అమ్మలేదో నేను చెప్పలేను, కానీ ఆవిడ దగ్గర డ్రగ్స్ దొరికినాయి. ఆవిడ బలవంతంగా నాకు ఇచ్చిందని ప్రీతి చెప్పింది. ఆవిడ భాగవతం మనకి ఆ ఇంట్లో పనిచేసిన పనతను కూడా చెప్పాడు. అండ్ తర్వాత మస్తాన్ సాయి కూడా దాన్ని ధృవీకరిస్తూ ఆవిడ తీసుకుంటుందని చెప్పాడు. ఇంజక్షన్లు కూడా తెప్పించుకున్నవి, అవన్నీ కూడా ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మన కళ్ళ ముందు కనపడుతున్న సాక్షి. కావాలంటే అప్పుడు నేను టెస్ట్ చేసుకోవచ్చు. దయచేసి ఆ పని చేయండి సార్. ఎవరైనా సరే నేను చెప్తున్నాను కదా, ఎవరైనా సరే స్వచ్ఛందంగా ఆవిడ కూర్చోబెట్టి ట్రస్ట్ చేయించండి. ఓకే, అది నేను అనేది. సో కానీ అది మాత్రం చేయట్లేదు. అది ఎందుకు చేయట్లేదు? ఇన్ని జరుగుతున్నా కానీ, ఇన్ని కేసులు అవుతున్నా కానీ, ఈవెన్ ఆ మీద కేసు పెట్టినప్పుడు కూడా చేయలేదు అంటున్నారు కదా. ఎందుకు చేయలేదు? ఇదే డౌట్లు తావిచ్చేది కదా. సో ముందుగానే ఎస్కేప్ ప్లాన్ చేశారా? తప్పించుకోవడానికి సోర్స్ ఉండదు, లిటరల్లీ రెడ్ హ్యాండెడ్గా దొరికింది అని చెప్తే, ఎవరో పోలీసులు ఎవరో కంప్లైంట్ ఇచ్చినట్టే వచ్చి నన్ను పట్టుకుపోయారని చెప్పేసి చెప్తున్నారు కదా. ఆవిడ చెప్పడానికి ఏమో సార్, మన క్లియర్ కట్గా ఆ వీడియోలో ఓపెన్ చేయమ్మా బ్యాగ్ అంటే ఓపెన్ చేయట్లేదు కదా ఆవిడ. ఎందుకు ఓపెన్ చేయట్లేదు? లోపల ఏమి తప్పు లేకపోతే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ క్లియర్ సస్పిషన్. అండ్ ఢిల్లీ నుంచి తీసుకొస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇదే ఢిల్లీ నుంచి మొన్న రీసెంట్గా ఈ సుబాని హోటల్ నుంచి ఎవరైతే వెళ్ళారో వాళ్ళు కూడా ఢిల్లీ నుంచి పట్టుకొచ్చారు కదా. ఆ అడ్రస్ ఈవిడ ఎందుకు ఇచ్చుండకూడదు? ఈవిడ కూడా ఢిల్లీ నుంచే తెచ్చింది కదా. ఆ అడ్రస్ ఈవిడ మస్తాన్ సాయికి ఇస్తే మస్తాన్ సాయి వాళ్ళకి ఇచ్చాడేమో. ఆ కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి కదా. మొత్తానికి గోవాలో ఏదో జరుగుతున్నట్టు జరిగింది అన్నట్టుగా, అంటే నేను డీజే కోసం వెళ్ళానని చెప్పేసి ఆమె ఏదైతే రివీల్ చేశారో, అసలు అక్కడ ఏదో ఒక ముడిలాగా ఉంది అని అనిపిస్తోంది. ఆ గోవాలో ఓపెన్ సీక్రెట్ అందరికీ తెలిసిందే. గోవాలో చాక్లెట్లు బిస్కెట్ లాగా దొరుకుతాయంట. సో వీళ్ళు అక్కడ పార్టీలో కన్జ్యూమ్ చేస్తుంటారు. డౌట్ ఆవిడ అది కూడా ఒప్పుకుంది. ఇప్పుడు బుకాయిస్తుంది. కానీ ఫస్ట్లో ఇంటర్వ్యూస్లో కొన్ని ఇంటర్వ్యూస్లో ఆవిడ చెప్పింది, నాకు ఇప్పుడు మానేశానండి, అప్పట్లో గోవాకి వెళ్ళినప్పుడు పార్టీ కల్చర్ అంతా ఉండే, ఇప్పుడు మానేశానండి అని చెప్పిన ఇంటర్వ్యూ ఉంది. ఇక సాక్షి నేను కావాలంటే పంపిస్తా. సో ఇప్పుడు ఈ ఇష్యూ 45 రోజులు ఊరికైనా పెడతారు సార్ చెంచల్గూడ జైల్లో.
45 రోజులు ఒక ఆడపిల్లని, ఎంత స్ట్రాంగ్ ఎవిడెన్స్ లేకపోతే అవును, ఆ ఎవిడెన్స్ ఏం లేకుండానే పెట్టారని చెప్తుంది కదా ఆమె. ఎట్లా పెడతారు సార్? ఇప్పుడు ఒకవేళ అది అంటే ఆమెకి నిజమైతే, అంటే ఇప్పుడు ఆవిడ నిజమైతే ఆవిడ ఫైట్ చేయాల్సింది రాజ్ తరుణ్ మీదో మస్తాన్ సాయి మీదో కాదు, పోలీసుల మీద. నన్ను ఎందుకు అలా ఇచ్చేస్తారు, ఏది నా సాక్ష్యాలు లేకుండా నన్ను ఇలా ఎలా ఇరికిస్తారు, వాళ్ళు ఉద్యోగాలు పోవా? ఒక ఆడపిల్లని, అమాయకమైన ఆడపిల్లని అన్ని రోజులు పెట్టావంటే తప్పు కదా. ఓకే, మరి ఎందుకు అక్కడ ఆ రకంగా ఎందుకు ఫైట్ చేయట్లేదు? అవును, అది సీరియస్ ఇష్యూ కదా. అది ఒక మరి. అమ్మాయి మీద అట్లాంటిది ఇప్పుడు దాంట్లో పోయి ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా పెట్టేస్తారా కేసు? పెట్టరు కదా. అదే ఇప్పుడు రాజ్ తరుణ్ ఏం చేస్తున్నాడు అతను? అంటే ఈ కేసు నుంచి మీరు, ఎందుకంటే రాజ్ తరపున ఫైట్ చేస్తున్నారు కదా, అతను ఈ కేసుకు సంబంధించి విక్టిమ్ అని మీరు నమ్ముతూ, సో అతని తరపున ఫైట్ చేస్తున్నారు ఏంటి? రాజ్ తరుణ్ ప్రస్తుతం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అతని తరపున కాదు సార్, లావణ్యకి అగెనెస్ట్గా నేను నిలబడ్డాను. ఎందుకంటే ఈవిడ తప్పుడు కేసులు పెడుతుంది, తప్పుడు ఆధారాలు చూపిస్తుంది. ఓకే, అండ్ అలాగే ఆ కాల్ రికార్డ్స్ ఇవన్నీ కూడా టైమ్ అండ్ అగైన్ ఇట్స్ ప్రూవింగ్. ఆవిడ నిన్న మాటకి కూడా మన దగ్గర సాక్ష్యం ఉంది. ఆవిడ ఏం చెప్తుంది? ఒక రూఫ్ కింద ఉన్నాం అంతే మేము అని చెప్పి ఆవిడే మాటలు ఒప్పుకుంది కదా. అండ్ అలాగే వాళ్ళ నాన్న వాళ్ళు కూడా అదే చెప్తున్నారు కదా. ఏది రాజ్ తరుణ్ మేము పెళ్లి చేసుకోమని అడిగితే పెళ్ళి వద్దండి. ఓకే, మస్తాన్ సాయి నీకన్నా ఎక్కువ ఆస్తిపరుడు, నీ దగ్గర 5 కోట్లు ఉంటే మస్తాన్ దగ్గర 20 కోట్లు ఉంది. ఓకే, ఇది కూడా వాళ్ళు మాట్లాడారా వాళ్ళు? మనకి ఫస్ట్ మాట్లాడిన బూతుల కాలు ఉంది కదా, అవును, దాంట్లో మస్తాన్ సాయి వస్తాడు. మస్తాన్ సాయి ఏమనుకుంటున్నావు, నీ దగ్గర కూడా దానికి డబల్ ఉంది మస్తాన్ సాయి దగ్గర. ఓకే, సో బేసికలీ అతని దగ్గర ఎక్కువ వస్తుంది, అతను పెళ్లి చేసుకోవాలనుకుంది. ఆ పెళ్లి చేసుకోవాల్సిన టైంలో మరి నీకు పాస్ట్లో రాస్తారంత ఎఫ్ఐఆర్ ఉందంటే అది కాదు, రాస్తాడు నాకు బ్రదర్ అని చెప్పింది. సో ఇన్ని చెప్పి మళ్ళీ ఇవాళ మాట మార్చి మస్తాన్ సాయి అటేసి రాస్తాడు నీటేసుకుంది. అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైనా ఒక కొత్త విషయం బయటకు వచ్చినప్పుడు ఆమెకి సంబంధించి నెగిటివ్గా ఏదన్నా విషయం కొత్తగా బయటకు వస్తే మళ్ళీ ఆమె ఏమైనా మాట మారుస్తుంది అని చెప్పేసి అనిపిస్తా ఉందా అంతా కూడా? అంటే తనకు తగ్గ దాన్ని కూడా అనిపిస్తుంది కదా. అప్పటిదాకా మస్తాన్ సాయి నాకు బెస్ట్ ఫ్రెండ్, మస్తాన్ సాయికి నాకు ఏ రకమైన గొడవ లేదు, అదేదో చిన్న గొడవ అని చెప్పి ఆ రోజు టీవీ ఛానల్ ముందు వచ్చి చెప్పిన అదే అమ్మాయి ఆ ఎఫ్ఐఆర్ ఫేకు అవన్నీ ఎవరో రాస్తే నేను ఏదో అలా సంతకం పెట్టాను తప్ప దాంట్లో ఉన్న కంటెంట్స్ అని నిజం కాదని చెప్పిన అమ్మాయి మొన్న మస్తాన్ సాయి ఇచ్చిన కన్ఫెషన్ తర్వాత ఆ ఎఫ్ఐఆర్లో ఏ కంటెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా మళ్ళీ వలివేస్తుంది చక్కగా. అదే చెప్తుంది, ఎఫ్ఐఆర్లో ఉంది చూడండి అంటుంది. ఇప్పుడు ఆ రోజు ఏముంది, ఎఫ్ఐఆర్ ఫేక్ అంది. ఆవిడకి ఎప్పుడు ఏది కావాల్సి వస్తే అలా. అంటే అల్టిమేట్ ఇది చూస్తూ ఉంటే దీనికి ఏంటి అసలు, మీకు ఏమైనా సొల్యూషన్ ఏమైనా కనిపిస్తుందా సమీప భవిష్యత్తులో? సొల్యూషన్ చాలా సింపుల్ అండి. ఇప్పుడు ఈవిడ చేసిన తప్పుడు పనులకి తప్పుడు కేసులు పెట్టిందని ఈవిడ మీద 211 కింద కేసు పెట్టాలి. ఎవరు పెడతారు? అది రాస్తారని పెట్టాలి. ఇప్పుడు ఎవరెవరైతే ఇప్పుడు మస్తాన్ సాయి మీద తప్పుడు కేసు పెట్టింది, అది ఆవిడే వచ్చి ఒప్పుకుంది. ఓకే, ఆ వీడియో క్లిప్పింగ్ తీసుకొని మస్తాన్ సాయి పెట్టాలి. మస్తాన్ సాయి అదొకటే కాదు, నిజం చెప్పాలంటే మగాళ్ళని రేప్ చేసింది అని చెప్పి పెట్టడానికి సెక్షన్ లేదు, కానీ నిజంగా మస్తాన్ సాయి ఆ కేసు పెట్టచ్చు. ఎందుకంటే ఇంత బ్లాక్మెయిల్ చేసి మనిషిని అతనితో బలవంతంగా అట్టే పెట్టుకుంటారు. అదే కదా మనకి ఇక్కడ ఈ షరీఫ్ కాల్లో అర్థమవుతున్నది. చాలా దారుణం కదా సార్, ఒక మగాడు పెళ్ళైన వాడు అతన్ని ఇంత దారుణంగా ఫ్యామిలీ నువ్వు చచ్చిపోయినా పర్లేదు, ఏమైపోయినా పర్లేదు, వచ్చి నాతో ఉండాల్సిందే నువ్వు. లిటరలీ ఇట్స్ లైక్ చాలా ఎంత హ్యూమిలియేషన్ గురి అంటాడు. సరే అతను ఏదో డ్రగ్స్ చేశాడు, ఆ కేసు ప్రపంచానికి డ్రగ్స్ అనేది చాలా పెద్ద భూతం, అది దాన్ని మనం వదిలించాలి. కానీ పర్సనల్ లెవెల్కి వచ్చేటప్పటికి నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, నీ మీద పెట్టే కేసు ఏదైతే ఉందో అది చిన్న కేసు అయిపోతుంది. రేప్ కేసు అనేది చాలా పెద్ద కేసు మనిషికి. అవును. సో ఈ మస్తాన్ సాయి ప్రపంచం విషయంలో డ్రగ్స్ చాలా పెద్దది, వీళ్ళ కేసులు చాలా చిన్నగా అనిపిస్తాయి. కానీ మస్తాన్ సాయి విషయంలో డ్రగ్స్ కేసు చిన్నది, ఈవిడ పెట్టిన రేప్ కేసు చాలా పెద్దది. జీవితం అంతా అందరూ రేపిస్ట్గా చూస్తే మనిషికి ఎట్లా ఉంటుంది సార్? కరెక్ట్. నిజానికి రేపిస్ట్ ఎవరు? ఇతన్ని ఇంత బలవంతంగా బ్లాక్మెయిల్ చేసి ఇంత చేసి అతన్ని అంత బలవంతంగా అట్టే పెట్టుకోవడం. సో దానికోసం ఆవిడ ఎంత దూరంకి వెళ్ళి ఈయన గర్ల్ ఫ్రెండ్ని కూడా వదిలిచ్చి, ఈయన భార్యని వదిలిచ్చి, వాళ్ళ ఫ్యామిలీని అన్ని దూరం చేసి ఎవ్వరు ఉండకూడదు, ఇంకా నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు, వచ్చి నాతో ఉండాలి అంతే. అట్లా మాల్వి మల్హోత్రా వల్ల అలాగే మాల్వి మల్హోత్రాని కూడా వదిలిచ్చి రాజ్ తరుణ్ని నా నుంచి తీసుకెళ్లిపోయింది, ఆ మీద కేసు పెట్టింది. ఈవిడ ఎంతమందితో అనుకున్నా కూడా వాళ్ళందరినీ కూడా వదిలిచ్చేసి ఈవిడతో మాత్రమే ఉండేది చేసుకుంటా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మరి రాజ్ తరుణ్ పరిస్థితి ఏంటి అంటారు?
రాష్ట్రం ఏమో సార్ బెయిల్ వచ్చేసింది, ఆయన షూటింగ్లో ఆయన చేసుకుంటున్నాడు, ఆయనకి ఏ గోల లేదు. ఉండేది ఒకటే ఒక ప్రాబ్లం, బెయిల్ మాత్రం వచ్చింది, కేసు అయితే ఉంటది కదా. కేసు అదే అంటున్నాను, మీరు బెయిల్ వచ్చిన తీరు గమనిస్తే ఆ కేసు ఎంత వీక్ కేసో అందరికీ అర్థమైపోతుంది. ఓకే, చాలా సింపుల్గా రిపీట్ అఫెండర్ ఎంఐకి ఇదే పని అని చెప్పి అక్కడ డిస్కషన్ కూడా జరిగింది. ఓకే ఓకే. సో జడ్జి గారి కామెంట్స్ గారి ఇవన్నీ కూడా చూస్తే మనకు చాలా క్లియర్గా అర్థమైపోతుంది. ఒకవేళ అది ఇప్పుడు ఒకవేళ రేపు కేసు ఫర్దర్ ప్రొసీడ్ అయినా కూడా చాలా ఈజీగా వీగిపోయే కేసు ఇది. ఓకే, అది మనకి చాలా క్లియర్గా ఆ ప్రొసీడింగ్స్ వల్ల అర్థమైపోద్ది. లీగల్ యాక్షన్ విల్ టేక్ ఇట్స్ కోర్స్, కాకపోతే టైం పడుతుంది అంతే. మన దేశంలో చట్టాలు వాటి పనులు చేసుకుంటూ పోతుంటాయి. మరి మీరు ఒక మేల్ యాక్టివిస్ట్గా మీరు ఏదైతే బయటకు వచ్చి ఇదంతా చెప్తున్నానని చెప్పారో, మరి ఇక్కడ ఎవరైతే మీకు దోషిగా కనిపిస్తున్నారో వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద మీరు ఇప్పుడు ఏం చేయబోతున్నారు? మీరు సార్ చేయడానికి నేను విక్టిమ్ని కాదు, నేను కూడా ఒక విక్టిమ్, ఎందుకంటే నన్ను కొట్టించింది, నేను కేసు పెట్టాను. ఓకే, ఆవిడ చెప్తుంది దీంట్లో నిజం లేదు, శేఖర్ భాషనే నన్ను కొట్టాడు. అవును, ముందు ఆమె కదా పెట్టారు మీ మీద. అందుకే అదే అంటున్నా, ఎందుకంటే నాకు పోయే ఓపిక కూడా లేదు, నేను హాస్పిటల్ పరిగెత్తాల్సి వచ్చింది. ఆవిడ చక్కగా లేచి వెంటనే పోలీస్కి వెళ్ళిపోయి నన్ను కొట్టేశాడు అది ఇది అని చెప్పింది. నేను తోసాను, నా మీదకి చెప్పులు ఇసిరేసి నా మీద దాడి చేయడానికి కోసం తోసాను. తోయకూడదా, కొట్టించుకోవాలా? సో జరిగింది. ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది, వెంటనే ఎఫ్ఐఆర్ అయింది. ఆడపిల్ల వెళ్ళి కేసు పెడితే తొందరగా తీసుకోవాలి, ఆ రూల్స్ అన్నీ ఉన్నాయి మనకు పోలీసుల దగ్గర. బట్ మగాడు వెళ్ళి కేసు పెడితే అవ్వదు. కానీ ఒకవేళ మగాడు పెడితే కేసు అయింది అనుకోండి సార్, అది ఎప్పుడవుతుంది తెలుసా? చాలా పక్కాగా అన్ని ఆధారాలు ఉంటే, లీగల్ ఒపీనియన్ అన్నీ తీసుకొని, ఆడపిల్ల మీద ఊరికే కేసు పెట్టకూడదు. ఆధారాలు లేకుండా నువ్వు పెట్టావంటే నీ ఉద్యోగాలు పోతాయి. మగాడు ఒక అమ్మాయి మీద కేసు పెట్టాడు అంటే ఇన్ని సాక్ష్యాలు ఉంటే తప్ప పెట్టలేడు. చెప్తున్నా కదా, సింపుల్ మీరు ట్రై చేయండి కావాలంటే ఏదైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళి. ఓకే, అంత ఈజీగా బెటర్. సో ఆ రోజు హాస్పిటల్కి వచ్చి ఆధారాలు ఏమి మీరు కనుక సమర్పించలేకపోతే అది మీకు మెడకే చుట్టుకుంటుంది, అంతేనా? అంతే అంతే. నా మెడకి చుట్టుకోవడం కూడా కాదు, కేసే బెటర్ ఫస్ట్ పాయింట్. ఓకే, కంప్లైంట్ రాసి ఇవ్వచ్చు, అది ఎఫ్ఐఆర్ అవ్వదు ఫస్ట్. మేము లీగల్ ఒపీనియన్ తీసుకుంటాం, మేము అది చేస్తాం ఇది చేస్తాం, మగాడి విషయంలో తాచడం. ఆడపిల్ల అయితే ముందు పెట్టేయాలి. సో దానికి సాక్ష్యాలు గీక్షాలతో పని లేదు. అమ్మాయి ఎమోషను, అమ్మాయి ఇదిగో నాకు ఇక్కడ దెబ్బ తగిలింది ఇది అని చెప్పి చూపిస్తే డన్ పెట్టేయండి అంటారు. ఓకే, అబ్బాయిది అలా ఉండదు. కానీ అంటే అక్కడ సాక్ష్యాలు, ఇప్పుడు ఇలాంటి చట్టాల వల్ల ఇవి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పేసి కళ్ళ ముందు నేనే సాక్షి. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒకవేళ అబ్బాయి పెట్టిన కేసు కనుక అయ్యిందంటే దాంట్లో ఎంత విషయం లేకపోతే కేసు అవుతుంది. ఇప్పుడు నేను పెట్టింది ఎఫ్ఐఆర్ అయింది. ఓకే, మొన్న నాకు వచ్చింది పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ కాపీ వచ్చింది. వాళ్ళే వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఆ ఛానల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసుకున్నారు మొత్తం. మరి ఈవిడ అంత రచ్చ చేసిన తర్వాత వాళ్ళు వెళ్తారు కదా, వెళ్ళి చూస్తే థింగ్స్ ఆర్ అదర్వైజ్. అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు పెట్టారు కేసు. ఓకే, నేను ఏ రకమైన ప్రోబ్ చేయలేదు సార్. నాకు ఎందుకు టైం వేస్ట్, నాకు ఆల్రెడీ ఒక తలబొప్పి కట్టింది. ఒక అమ్మాయి కేసులో ఇట్లాగే వెళ్ళి పెడితే సార్ ఏమైంది సార్, ఎఫ్ఐఆర్ ఏమైంది సార్, ఎన్ని రోజులు అడిగినా ఇంకా లీగల్ ఒపీనియన్ అంటుండే. నాకు నమ్మకం పోయింది వ్యవస్థ మీద. సరే కంప్లైంట్ అయితే ఇచ్చాము, ఇన్ఫర్మేషన్ అయితే ఉండాలి కదా అని చెప్పి, అవుతుందా అవదా అని చెప్పి నేను వదిలేసి అప్పుడే మగాడికి జరిగే న్యాయం ఇంతే కదా. సర్ప్రైజింగ్లీ ఎఫ్ఐఆర్ అయింది. నేను ఏ రకమైన అసలు ఎవరిని కూడా ఇది చేయకుండా ఎఫ్ఐఆర్ అయిపోయింది. అంటే ఏంటి దాని అర్థం? ఒక మగాడు పెట్టిన కేసు ఎఫ్ఐఆర్ అయిందంటే దేర్ ఈస్ సమ్ సబ్స్టెన్స్ ఇన్ ఇట్. ఓకే, సో మీకు అది పంపిస్తే ఎఫ్ఐఆర్ చూడండి. సో మీ మీద ఆమె పెట్టిన కేసు మరి అదే ఆ రోజు ఎఫ్ఐఆర్ అయిపోయింది. దాని మీద ఎంక్వైరీ చేయలేవాళ్ళు చేస్తారు, ఎందుకు చేయలేదు, చేసుకుంటారు. వెంటనే వచ్చారు, ఆవిడ పెట్టిన వెంటనే వచ్చారు. ఏం జరిగింది అన్నారు, అందరినీ అడిగారు. తర్వాత ఫుటేజ్ చూసారు, ఈవిడే వచ్చి బూతులు తిడుతోంది. అప్పుడు మీరు హాస్పిటల్లో ఉన్నారా వాళ్ళు వచ్చినప్పుడు? నేను అప్పటికే హాస్పిటల్కి వెళ్ళిపోయాను. ఈవిడ వెళ్ళిపోయింది, వాళ్ళని తీసుకొచ్చేసింది మొత్తం. కానీ యాక్చువల్గా ఈవిడ పోలీసులకి ఫోన్ చేయడం కన్నా ముందే ఆ న్యూస్ ఛానల్ వాళ్ళు పోలీసుకి ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఈసారి ఇక్కడ ఇట్లా ఒక అమ్మాయి వచ్చి మా మీద రచ్చ చేస్తుంది, మనుషులు వేసుకొచ్చి లైవ్ జరుగుతుంటే తలుపులు కొడుతుంది, పెద్ద న్యూసెన్స్ గా ఉందని చెప్పి వాళ్ళు పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు పోలీసులు. ఓకే, అది. సో ఇప్పుడు ఎవరైతే మీ మీద అటాక్ చేశారో సో వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఖచ్చితంగా. ఆ సెక్షన్లు పెట్టిన దాని ప్రకారం 2 సంవత్సరాల జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉంది. ఓకే, సో అందులో ఈమె కూడా ఈమె A1. ఓకే, తర్వాత నన్ను కొట్టిన వాళ్ళు ఎవరో అన్నోన్ పర్సన్స్ అని చెప్పి పెట్టారు. వాళ్ళు A2 ట్రేస్ చేస్తారా వాళ్ళు ఎవరు ఏంటి అనేది చేస్తారు, ఇంకా ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది కదా. అది. సో నేను అనేది అదే వింటున్నా. ఇప్పుడు ఈవిడ మీద ఎవరెవరు యాక్షన్లు తీసుకోవచ్చు అంటే, నేను పెట్టిన కేసు ఒకటి ఉంది, హర్యానా ఉంది కదా,
ఉమ్. ఆవిడ మీద ఈవిడ ఎటువంటి ప్రూఫ్స్ లేకుండా ఈ అమ్మాయి ప్రెగ్నెంట్ Allegations. అలా ఇలా ఇష్టం వచ్చినట్టు ఎలిగేషన్ చేసింది. ఆ అమ్మాయి కూడా కేసు పెట్టచ్చు. ఓకే. ఎందుకంటే పెళ్లి కావాల్సిన అమ్మాయికి నువ్వు ఇష్టం వచ్చినట్టు మీడియాలోకి వచ్చి ఆ అమ్మాయి పరువు తీస్తే ఏమవుతుంది? రేపు ఆ అమ్మాయికి పెళ్లి కాకపోతే ఉమ్. ఈ అమ్మాయి కాదు, ఏదైనా డ్యామేజ్ కదా అది? ఈ అమ్మాయి కాదు. ఇప్పుడు ఈ అమ్మాయి మస్తాన్ సాయి ఫోన్లో దొరికిన ఫోటోలు అని చెప్పి మీడియాకి అందరికీ ఇచ్చేసింది. ఉమ్. ఏదో బొరుగులు పంచినట్టు ఆగస్టు 15కి వాళ్ళందరూ విచక్షణ రహితంగా అమ్మాయిల ఫోటోలు అన్ని కూడా వేసేసి కొంతమంది బ్లర్ కూడా చేయకుండా వేసేసారు. అవును. సో ఇప్పుడు వాళ్ళందరూ పెళ్లి చేసుకుని ప్రీతి ఫోటోలు ఉదయ్ వేసింది, వేరే వేరే అమ్మాయిల ఫోటోలు వేసింది. వాళ్ళందరూ ఎక్కడ పెళ్లి చేసుకుని వాళ్ళు బతుకుతుంటే వీళ్ళందరూ కూడా కేసులు పెట్టచ్చు ఈ అమ్మాయి మీద. ఖచ్చితంగా ఇట్లా చేసిన దానికి ఆ మీడియాల మీద కూడా కేసులు పెట్టచ్చు. ఏ అధికారంతో మీరు వేస్తారు? సరే మస్తాన్ సాయి ఫోన్లో బయట పెడితే, మస్తాన్ సాయి యాక్చువల్ ఫోనే తీసుకోలేదట పోలీసులు. ఈవిడ అలా చెప్పడం, ఇదిగోండి అని చెప్పి ఆవిడ ఇచ్చేస్తే వీళ్ళు నమ్మేసి వేసేసేయడం. ఓకే. వేసేటప్పుడైనా సరే నిజంగానే ఉన్నా కూడా ఒక అమ్మాయిల ఫోటోలు ఎట్లా వేస్తారండి? వాళ్ళు విక్టిమ్స్ అనే కదా చెప్తుంది ఈ అమ్మాయి. విక్టిమ్స్ ఫోటోలు ఎట్లా వేస్తారు మీరు? రైట్. సో ఇది ఒకటి. ఇకపోతే రాజ్ తరుణ్ తన మీద పెట్టిన ఫాల్స్ కేసు అనేది కనుక ఇదైతే తను పెట్టచ్చు. మస్తాన్ సాయి తను ఇంత టార్చర్ చేసిన దానికి, తప్పుడు కేసులు పెట్టిన దానికి తను ఒప్పుకుంది కూడా వచ్చి మీడియా ముందు, దానికి అతను కేసు పెట్టచ్చు. అలాగే చింటూ, తర్వాత అతని పేరేంటి షరీఫ్, వీళ్ళ మీద కూడా రేప్ కేసులు పెట్టింది షీ టీమ్స్లో. సో వాళ్ళు కూడా వాళ్ళని హింసించిన దానికి వాళ్ళు కూడా కేసులు పెట్టచ్చు. దీనికి తోడు ఆ పని అతను ఎవరైతే ఉన్నాడో అతన్ని కొట్టి బూతులు తిట్టి, శ్యామ్ అతను బూతులు తిట్టి అతనికి గంజాయి ఇచ్చి గంజాయి తాగమని చెప్పి బలవంతం చేసి ఇవన్నీ చేసింది దానికి అతను కేసు పెట్టచ్చు. బెయిల్ మీద బయటకు వచ్చి ఇంత రక్కస్ క్రియేట్ చేస్తుంది. ఓకే. వచ్చిన ఒక 3 నెలలు కూడా కాలేదు, ఇంత రక్కస్ క్రియేట్ చేస్తుంది. దీనికి తోడు రాజ్ తరుణ్ మీద కేసు పెట్టి మస్తాన్ సాయితో అక్కడ ఉంటుంది అదే ఇంట్లో. ఎంత దారుణం చూడండి. మస్తాన్ సాయికి ఈవిడికి ఉన్న సంబంధం మనం చూసాం చాలా క్లియర్గా. రాజ్ తరుణ్ నా మొగుడు నాకు కావాలని చెప్పి ఇక్కడ మస్తాన్ సాయితో ఇంట్లో ఉంటుంది. ఎంత దానికి ఇంకేం మాటలు లేవు అంతే. ఓకే. సో ఏంటి ఇప్పుడు మరి? ఇప్పుడు మస్తాన్ సాయి వెళ్ళిపోయాడు, జైల్లో ఉన్నాడు. ఇప్పుడు చింటూతో ఉంటుంది అన్నట్టుగా మనకి అతను చెప్పిన రికార్డ్స్ తెలుస్తున్నాయి. ఎవరు ఆ పని అతను చెప్పిన దాంట్లో చాలా క్లియర్ కట్గా ఈవిడ మాట్లాడుతుంటే బూతులు తిడుతుంటే తర్వాత ఏంటి మమ్మల్ని బూతులు తిడతావా, నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి వాళ్ళు రివర్స్ అయ్యారు. ఆ పని అతను రివర్స్ అయినప్పుడు వాళ్ళని కూల్ చేయడానికి చింటూని తీసుకొని మాట్లాడాడు. చింటూ అంటే ఉన్నిత్ రెడ్డి. అదే. సో అక్కడే ఉన్నాడు అతను కూడా. అతనితో కూడా ఎటువంటి సంబంధం ఉందో మనం చూసాం. ఇట్లా ఉంటూ అతని ఇంట్లో ఉంటూ వేరే వాళ్ళతో ఇట్లా సంబంధాలు పెట్టుకొని అతని మీద కేసు పెట్టే చోద్యం చూస్తున్నారు సార్ జనాలంతా. అది అసలు ఎట్లా ఇప్పుడు రాజ్ తరుణ్ అయినా తన ఇంట్లో నుంచి తను బయటకు వచ్చేసేసి ఇట్లా వాళ్ళు ఇట్లా విచ్చలవిడిగా ఇట్లా ఉంటా ఉంటే అదొక డ్రగ్ అది డ్రగ్స్ తీసుకొచ్చేయడం. వాడు చెప్తున్నాడు కదా ఆ పని అతను మొత్తం ఎక్కడెక్కడ డ్రగ్స్ పెడతారు ఇదిగోండి సార్ ఫోటోలతో సహా అన్ని బయట పెట్టాడు అతను వచ్చి. పెట్టిన తర్వాత కూడా మరి అక్కడ ఏమి అదే అంటున్నా ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా అక్కడికి వెళ్ళి పోలీసులు కానీ ఎవరు చేసినట్టు ఏం కనిపించలేదు. అసలు ఏమి దర్యాప్తులో పురోగతి అనేది అసలు ఉందా? చెయ్యాలి కదా వాళ్ళు, చెయ్యాలి. జనాలకు ఒక నమ్మకం కలిగించాలి కదా. జనాలు అందరూ ఏమనుకుంటారు ఇలా చేయకపోతే ఏమన్నా కుమ్మక్క అయిపోయారా ఎవరన్నా అని చెప్పి డౌట్లు వస్తాయి కదా. అవును. అంటే మీరు కూడా చెప్తూ ఉన్నారు కదా ఎవరో ఒకరు ఒక కాల్ రికార్డులో కూడా అతను ఎవరు మస్తాన్ సాయి చెప్పడం జరిగింది కదా. ఎవరో పోలీస్ అధికారి తర్వాత చింటూ నువ్వు కలిసి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారా, దాన్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నారా అని చెప్పి ఆ మాట కూడా గట్టిగా అన్నమాట. అతనికి సంబంధించిన అతనే ఈవిడికి కాల్ రికార్డ్స్ కాల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నాడు అని చెప్పిన మాట. ఇవన్నీ కూడా ఉంటే అతను చెప్పిన వెంటనే నెక్స్ట్ రోజు అతను అరెస్ట్ అయ్యాడు. అంత దానివల్ల అతనికి వనకూడే ప్రయోజనం ఏముండి ఉండాలి ఎవరికి? ఆఫీసర్కి అంతే. ఇల్లు అమ్మేసుకుంటే ఎంతో కొంత వస్తుంది, దాంట్లో ఎంతో కొంత షేర్ అన్నట్టుగానే వీళ్ళు వాళ్ళ మాటల్లో చెప్పిన మాట అది, నేనంటున్న మాట కాదు. అక్కడ ఒక సెటిల్మెంట్ జరిగింది అక్కడ అనుకున్నారట. ప్రైవేట్ సెటిల్మెంట్ వీళ్ళు అనుకున్నారు. నువ్వు ఇప్పుడు కేసు పెట్టు, నేను ఇది చేస్తాను, నేను వెనకాల ఉంటాను, చింటూకి నీకు నాకు ఎంత కొంత అనుకొని అన్నట్టుగా మస్తాన్ సాయి మనకి తన కన్ఫెషన్లో చెప్పడం జరిగింది. ఆ కన్ఫెషన్ ఇచ్చిన నెక్స్ట్ రోజు అతను అరెస్ట్ అయిపోయాడు. ఓకే. అది
సో నెక్స్ట్ ఏం జరుగుతుంది మళ్ళీ ఎంతమంది మళ్ళీ అంటే మనం అనుకుంటానే ఉంటాం ప్రతిసారి వచ్చినప్పుడు కొత్తగా పాత్రలు వస్తూ ఉన్నాయి ఈ కేసుకు సంబంధించి. సార్ ఎన్ని ఈ కేసు పాత్రలైనా రకరకాల రాని మళ్ళీ పాయింట్ ఏంటంటే జనాలు ఇప్పుడు అందరూ అడుగుతున్నది ఒకటే ప్రశ్న, ఇంత కళ్ళ ముందు ఇంత విచ్చలవిడిగా ఇంత డ్రగ్స్ కనబడుతున్నాయి, ఇంజక్షన్లు కనబడుతున్నాయి, ఇవన్నీ ఇంత చెప్తున్నారు వాళ్ళు. ఓపెన్గా అతని మీద కేసు పెట్టి అతని ఇంట్లోనే వేరే వాళ్ళని తెచ్చుకొని ఆవిడ ఎవరైతే ఆవిడకి ఎఫ్ఐఆర్లు ఉన్నాయి వాళ్ళతోనే ఉంటుంటే చోద్యం చూస్తున్నారా? ఎవరు ఏం చేయరా? యాక్షన్ తీసుకోరా? కానీ అక్కడ ఇప్పుడు మీరు ఏదైతే వాళ్ళు సొసైటీలో ఉంటున్నారో ఆ సొసైటీ వాళ్ళంతా ఏం చేస్తున్నారు అసలు? హైఫై అంత జరుగుతూ హైఫై ఉంటే సొసైటీలో ఏం పట్టించుకుంటారు సార్? ఆవిడ ఇల్లు వాడిది. మనం మామూలుగా మిడిల్ క్లాస్ కమ్యూనిటీలో ఎవరికైనా అన్యాయం జరిగితే 10 మంది వెళ్తాం. ఇప్పుడు ఎవరికైనా ఎవడైనా కొడుతున్నాడు అనుకుంటే ఏంట్రా అని చెప్పి మనం అందరం సహాయానికి వెళ్తాం. హైఫై కమ్యూనిటీ ఆవిడ పక్కన పోయినా కూడా పట్టించుకునేది ఎవరు? మేబీ వాళ్ళకైనా కాస్త చైతన్యం రావాలి, ఇట్లాంటివి దరిద్రం అంతా జరుగుతోంది ఇక్కడ అని చెప్పి ఆ కమ్యూనిటీలో ఒక గట్టి నిర్ణయం తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి తరిమేయడానికి కనీసం వాళ్ళ బాధ్యత కదా. కనీసం పోలీసుల సంగతి పక్కన పెట్టండి, వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగా మీరు అడిగింది కరెక్ట్ పాయింట్. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అదే కరెక్ట్ పాయింట్ అది. ఇప్పుడు మామూలుగా అయితే మనం ఏదన్నా ఒక చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఏదైనా జరుగుతున్నా కానీ ఇక్కడ ఒక తప్పుడు పని జరుగుతుంది అని అనిపించినప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉండేవాళ్ళు నిలదీస్తారు కదా. అదే కదా, నిలదీసి అడగటమో లేకపోతే ఇక్కడ మీరు ఉండటానికి లేదని చెప్పేసి పంపించటమో, ఆ ఏర్పాట్లేవో ఆ ప్రయత్నాలేవో, లేదా వాళ్ళే ముందుకొచ్చి పోలీసులకు చెప్పి కంప్లైంట్లు ఇచ్చి ఇట్లా చేస్తారు కదా. మరి అట్లాంటివి ఒకవేళ ఉంటే వాళ్ళు ఎందుకు 2 రకాలు ఉంటాయి. కామ్గా ఒకటి ఏంటంటే పోలీసులు వచ్చి ఇదంతా అయితే మన కమ్యూనిటీకి చెడ్డ పేరు వస్తుంది. ఇంకేం చెడ్డ పేరు ఇప్పుడు వచ్చినంత కంటే కూడా వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రియలైజ్ అవ్వాలి సార్. ఇప్పుడు పోలీసులు వచ్చి అక్కడికి వస్తే అంతవరకే ఉంటుంది. ఇప్పుడు మొత్తం ప్రపంచానికి మొత్తం తెలిసింది కదా. నాకు ఈ విషయంలో నేను వాళ్ళని సంప్రదించడం జరిగినప్పుడు వాళ్ళు ఒక మాట అన్నారు, థ్యాంక్స్ అండి మా కమ్యూనిటీ పేరు మీరు బయట చెప్పలేదని. వాళ్ళకి అక్కడ కూడా పరువు సమస్య. అవునా? మనం అందరం ఇంత డిస్కస్ చేసుకుంటున్నా కూడా కమ్యూనిటీ పేరు చెప్పలేదండి, థ్యాంక్స్ అండి అని. అంటే చెప్పొద్దు అని ఇండైరెక్ట్గా వాళ్ళు దానికి ముందుగానే థ్యాంక్స్ చెప్పారనమాట. అంటే చక్కదిద్దుకోరు. అంటే లోపల ఏం జరుగుతున్నా, గుంభనంగా జరుగుతున్నా, రహస్యంగా ఏం జరుగుతున్నా కానీ అదే కదా, వాళ్ళకి ఇబ్బంది ఏం లేదనమాట. ఇబ్బంది కమ్యూనిటీ పేరు మాత్రం బయటకు రాకుండా ఉంటే చాలు, ఏమైనా చేసుకోవచ్చు అనమాట. కనీసం మీ మాటలని విని కాస్త వాళ్ళు చైతన్యవంతమై ఏదైనా చేస్తే బాగుంటుంది అట్లీస్ట్. ఓకే, థ్యాంక్ యూ శేఖర్ గారు. సో చూద్దాం ఇది అంటే ఎప్పుడెప్పుడు ఏ విషయం కొత్త విషయం బయటకు వస్తుందా, కొత్త న్యూస్ వింటామా కమ్యూనిటీ వాళ్ళు చర్యలు తీసుకోరు. అదే అసలు ఇంకా మనం నేను బయలుదేరి వెళ్ళాలి, వ్యవస్థలు రాళ్ళు పట్టుకొని ఏంటి ఏం జరుగుతుందని చెప్పి, ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి. అదే అంటే ఏవైతే యాక్షన్ తీసుకోవాల్సిన వ్యవస్థలు ఉంటాయో అవి స్తబ్దుగా ఉండిపోతే, అవును. సో ఇవన్నీ ఎన్నో రకాల అటువంటి జాడ్యాలన్నీ కూడా సమాజాన్ని నాశనం చేస్తాయి ఖచ్చితంగా. ఇదే జరుగుతుంది. ఇప్పుడు దీన్ని ఆదర్శంగా తీసుకొని కొంతమంది బయలుదేరుతారా, ఇట్లాగే కేసులు పెట్టడం, సెటిల్మెంట్లకు వెళ్ళవడం మగాళ్ళని. అదే అది ఇది రాంగ్ వేలో వెళ్ళకూడదు. మెసేజ్ అనేది అదే కదా సంబంధించి అంతే. రాంగ్ వేలో వెళ్ళిందంటే మీరు అన్నట్టు ఈ ఇండస్ట్రీ ఏదో బాగానే ఉంది, మనం ఉద్యోగాలు చేసుకోకర్లేదు, బిజినెస్లు చేసుకోకర్లేదు, హాయిగా ఎవరన్నా ఒక టార్గెట్ చేసి వాడి మీద కేసు పడేద్దాం, ఎవరన్నా పోలీసు ఉంటే ఆయనకు కొంత ఇద్దాం, సెటిల్ చేసుకుందాం, ఆయనకు కొంత మనకు కొంత, అదే ఎవడన్నా కావాల్సిన అమాయకుడు, అదే ఆ రకంగా తయారయ్యే వాళ్ళు ఉంటారు కదా. అంతే కదా, ఎందుకంటే ఈజీ మనీ కదా. ఇదే పెద్ద ఇండస్ట్రీ సార్ ఇప్పుడు. అదే ఈజీ మనీ, సినిమా ఇండస్ట్రీ కన్నా పెద్ద ఇండస్ట్రీ ఇది. మేమంతా ఈ రకంగా చెప్పాలంటే వెనకబడి ఉన్నామండి మేము బాగా. మీ వెనకబడి మీ వెనక ఎవరో పడతారు, అప్పుడు తెలుస్తుంది మీకు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్ సార్. కొత్త విషయం అంటే ఈ కేసుకు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ శేఖర్ గారు. రైట్ అండి, థ్యాంక్ యూ.